అసలే పుట్టెడు దుఃఖంలో ఉంది. 45 రోజుల నుంచి భర్త కనిపించకుండా పోయాడు. పాపం ఒక్కతే నానా ఇబ్బందులు పడుతోంది. భర్త విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కొన్ని రోజులుగా గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఎంత ప్రయత్నించినా అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కేసు ఓ కొలిక్కి రావడం లేదు. ఒకసారి ఆమె ఇంటికి వెళ్ళి విచారిద్దామని పోలీసులు వెళ్ళారు. అక్కడే కేసు ఓ కీలక మలుపు తిరిగింది. బాత్రూంలో ఉన్న కొత్త టైల్స్పై వారి దృష్టి పడింది. అంతే, కొన్ని గంటల్లోనే గుట్టు వీడింది. నిందితులెవరో తెలిసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా. సురేంద్ర కుమార్, రూబీ భార్యభర్తలు. సురేంద్ర ఏ పని చేయకుండా ఉండేవాడు. భార్య రూబీ బట్టలు కుడుతూ డబ్బులు సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 26న భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సురేంద్ర కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. కానీ పోలీసులకు వచ్చిన చిన్న అనుమానంతో ఓ దారుణం బయటపడింది. భర్తను భార్యే హత్య చేసినట్లు వెల్లడైంది. భర్త ఏ పని చేయకుండా మద్యానికి బానిసవడం, తాను సంపాదించిన డబ్బుల కోసం కొడుతుండటంతో భార్య రూబీ హత్యకు పథకం వేసింది. మే 18న రూబీ సురేంద్రకుమార్ శర్మను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా శవాన్ని బాత్రూంలో పూడ్చిపెట్టింది. మేస్త్రీతో కొత్త టైల్స్తో బాత్రూం ఫ్లోరింగ్ చేయించింది. కొన్ని రోజులకు భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. సురేంద్ర కుమార్ శర్మ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాటు రూబీ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. దీంతో దారుణ హత్యోదంతం బయటపడింది. భర్తను పూడ్చిన ఆ బాత్రూంను రూబీ రోజూ వినియోగించేది. చుట్టుపక్కల వారు అడిగితే తన భర్త 45 రోజులుగా కనిపించడం లేదని కట్టుకథలు చెప్పింది. సురేంద్ర కుమార్ మద్యానికి బానిసై రోజూ కొట్టడంతోనే హత్య చేసినట్టు విచారణలో నిందితురాలు రూబీ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దృశ్యం సినిమా, క్రైమ్ పెట్రోల్ సిరీస్ చూసి హత్యకు ప్లాన్ వేసినట్లు రూబీ తెలిపింది. అయితే బాత్రూంలో గొయ్యి తవ్వడం, శవాన్ని పోడ్చడం రూబీ మాత్రమే ఎలా చేయగలదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేంద్ర కుమార్ హత్యలో ఇతరుల పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితురాలి మొబైల్ కాల్ డేటా, గూగుల్ సెర్చ్ హిస్టరీని పరిశీలిస్తున్నారు.